హాయ్ హలో అందరు నమస్తే రైతులందరికీ. చాలామంది అయితే మనం రైతు బంధు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే చాలామందికి అయితే మనం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాము. మీరు మా ఛానల్ అయితే ఫస్ట్ టైంకి అయితే చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మరి ఎక్కువ కూడా వచ్చేసి అయితే మనమైతే వరి నాటు అయితే మనకైతే మొత్తం అయితే కంప్లీట్ అయ్యడం జరిగింది కదా. దాని గురించి అయితే మనమైతే ఫుల్గా అయితే మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కానీ మనమైతే ఇప్పుడు నాటేసి మాత్రం అయితే మనం 3 రోజులు అవుతుంది కదా, 4 రోజులు అవుతుంది కదా, 5 రోజులు అవుతుంది కదా అని చాలామంది అయితే అనుకుంటారు. ఎట్లయినా మనం గడ్డి మందు చల్లాలి కదా. ఇప్పుడైతే మనం 2020 కానీ డిఏపి కానీ దుక్కి మందులు మనం చల్లకపోతే మాత్రం అందులో చాలామంది అయితే కలిపి చల్లడం జరుగుతుంది. దాని కారణంగానైతే మనకైతే ఓరైతే మొత్తం చనిపోవడం జరుగుతుంది. మీరైతే నా పాత వీడియోని అయితే ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది ఎట్లా చనిపోయింది అయితే మనమైతే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోని అయితే చూడవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే మొత్తం అయితే ఫుల్ అయితే వీడియో అయితే చూడవచ్చు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇక రైతు బంధు అనేది ఎప్పుడెప్పుడు పడుతుందా ఏం కథ అనేది మనైతే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలుగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి పోతాం, ఇప్పుడు ల్యాండ్ తీసుకోరు కానీ ఇప్పుడు మనకైతే రైతు బంధు పడతలేదని దాని గురించి అయితే మనకైతే గత ప్రభుత్వం అయితే ఇది ఒక వెబ్సైట్ అయితే ఉండేది. మనమైతే ఎవరి పేరు మీద ఉండే మనం ఎట్లా పడుతున్నాయి, వాళ్ళకి ఎన్ని పడ్డాయి, ఇప్పటికి మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అయితే మనమైతే ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. చాలామంది అయితే రైతు బంధు అయితే మనకైతే గత ప్రభుత్వం అయితే మనకైతే రైతు బంధు అనేది మనకైతే వరి కోతలు కాగానే అయితే మనకైతే రైతు బంధు వేయడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి మాత్రం 7,500 రూపాయలు అన్నాడు. ఇంతవరకు అయితే రైతు బంధు అనేది పేరు లేదు, దాని జాడ లేదు, జపం లేదు, ఏం లేదు. ఇంతవరకు అయితే అసలు పడతాయా అని గుర్తం చాలామందికి అయితే చాలా డౌట్లు అయితే రావడం జరుగుతుంది. కానీ ఇప్పటికైతే మనకైతే రైతు బంధు అనేది ఖచ్చితంగా అయితే మనకు ఫిబ్రవరి 12 తారీఖు లోపలనైతే మనకైతే రైతు బంధు అనేది అందరికైతే అకౌంట్లో అయితే ఫుల్గా అయితే వాడడం జరుగుతుంది. మీరైతే కొంతమంది అయితే కెనడా బ్యాంక్ వాళ్ళకైతే మనకైతే అర్ధ నుంచి ఎకరం వాళ్ళకైతే పడ్డాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదే రైతు బంధు వెబ్సైట్ కొట్టి మీరైతే అందులో అయితే లాగిన్ అయితే